రాయదుర్గం నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభమైనటువంటి పనులను రద్దు చేసినటువంటి సందర్భం మనం చూసాం. అసెంబ్లీ వేదిక కూడా వారు అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ప్రశ్నించింది, ముఖ్యమంత్రి గారు మీరు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా మీరు మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసానికి మీరు బేచజాలకు పోయి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా మీరు ఆ ఒక మెట్రో ట్రైన్ని రద్దు చేసినటువంటి సందర్భం క్లియర్గా మనం అడిగినాము. ఏ పద్ధతి ప్రకారం, ఈ శాస్త్రీయ పద్ధతి ప్రకారం పొండి రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడానికి ఉన్నటువంటి ఆ విసినిటీలో ఆ ఒక ప్రాంతంలో దాదాపు 10 లక్షల పైచీలకు ఐటీ ఉద్యోగులతో పాటు అనేక ప్రాంతాలకు ఒక సెంటర్, అది ఎపీ సెంటర్, అది అక్కడి నుంచే ప్రజలు ప్రయాణించేటువంటి రూట్ అది. అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ, కుక్కట్పల్లి నియోజకవర్గం కానీ, షేర్లింగంపల్లి నియోజకవర్గం కానీ, ఇటు కుత్బుల్లాపూర్ కానివ్వండి, ఇటు పక్కకు వచ్చే చాలా ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు, అటు అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా మన రాజేంద్ర నగర్ నియోజకవర్గం కానీ, కూడా అన్ని ప్రాంతాల ప్రజలు ఎక్కువ మొబిలిటీ, ఎక్కువ ప్రాంతాలు ప్రయాణించే ప్రాంతం అది. సైంటిఫిక్గా స్టడీ చేసి పనులు ప్రారంభించినటువంటి మెట్రో రూట్ని మీరు రద్దు చేయకూడదు అని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డిమాండ్ చేసింది. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మీరు మారినారు కాబట్టి, మీరు మారిన మనస్తత్వంతో పనిచేస్తే ప్రజలకు మంచి అవుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు బేషజాలకు పోకుండా, అది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి రూట్ అది కాబట్టి దాని తక్షణం ఆ పనులు కూడా మరి పనులు రీఇనిషియేట్ చేసి ఆ పనులు ప్రారంభమయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా మీరు చెప్పినట్టు కేసీఆర్ గారు వేసిన రూట్ మ్యాప్లు నడవక తప్పదు. నేను ఎగ్జాంపుల్ మెట్రోనే చెప్తా ఉన్నా, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా, ఎలక్ట్రిసిటీ పాలసీస్ తీసుకున్నా, ఏ పాలసీ తీసుకున్నా తప్పకుండా కేసీఆర్ గారు వేసిన రూట్ మ్యాప్లు నడవక రేవంత్ రెడ్డికి తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.